కుంకళ్ళతో కోట్లు సంపాదించాడు. ఓ రైతుకు ఆర్థిక ఇబ్బందులెన్నో ఎదుర్కొన్నాడు. కాడి వదిలేద్దామన్న నిర్ణయానికి వచ్చాడు లోకసాని పద్మారెడ్డి. ఓ రోజు పక్కనున్న తండాకు వెళ్తే అక్కడ ఓ కుంకుడు చెట్టు చుట్టూ కంచె వేసి కాపాడుకోవడం గమనించాడు. కుంకుళ్ళ వాడకం తగ్గుతున్న రోజుల్లో వీళ్ళు ఎందుకలా చేస్తున్నారన్న ప్రశ్న నేడు పద్మారెడ్డిని కోట్లు ఆర్జించే రైతుగా మార్చింది. మిలియనీర్ ఫార్మర్ అవార్డును అందుకునే స్థాయికి తెచ్చింది. అదెలాగంటే ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు మానసికంగానూ ఆర్థికంగానూ ఇబ్బందులు పడిన పద్మారెడ్డి ఏమాత్రం లాభసాటిగా లేని వ్యవసాయాన్ని వదిలేద్దామనుకున్నాడు. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం చుక్క సాగునీరు లేక కటకటలాడేది ఆ ప్రాంతం. 1000 అడుగులు తవ్వినా నీళ్లు పడేవి కావు. అట్లాంటి చోట్ల దాదాపు 350 దాకా బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. అందుకే నీటి ఎద్దడిని తట్టుకుంటాయని బత్తాయి, నిమ్మ వేశాడు. కానీ అవి కొన్నాళ్లకే ఎండిపోతుండటంతో నష్టం వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో గిరిజనుల ద్వారా కుంకుడు చెట్టు గురించి తెలుసుకున్నాడు. పెట్టుబడి, నీరు అవసరం లేకుండా రాల్చిన ఆకునే ఎరువుగా మార్చుకునే కుంకుడు పద్మారెడ్డిని ఆలోచనలో పడేసింది. అనుకోకుండా ఒకసారి కడియం నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ కుంకుడు మొక్కల్ని పక్కన పడేయడం గమనించాడు. ఉచితంగా ఇచ్చినా ఎవరు మొక్కల్ని తీసుకెళ్లకపోవడంతో అలా పడేశామని నర్సరీ వాళ్ళు చెప్పడంతో ఆ మొక్కల్ని తీసుకొచ్చి తాను 12 ఎకరాల్లో నాటాడు. వాడకం తగ్గిపోతుంటే ఆ కుంకుడుకాయల్ని నువ్వేం చేసుకుంటావని చాలామంది హేళనగా మాట్లాడినా పట్టించుకోలేదు. 4 ఏళ్లకు పంట చేతికొచ్చి ఆదాయం కళ్ళు చూశాడు. క్రమంగా సేంద్రియ పద్ధతిలో ఇతర పండ్ల తోటల్ని సాగు చేయటం మొదలుపెట్టాడు. అందుకోసం ఆవుల్ని పెంచుతూ సేంద్రియ ఎరువులను కూడా తయారు చేస్తున్న పద్మారెడ్డి కుంకుడు చెట్ల నుంచి తేనె కూడా ఉత్పత్తి చేస్తున్నాడు. ఆదాయం 1.5 కోటి. ప్రతి సీజన్లోనూ కుంకుడుకాయలను అమ్ముతూ 1.5 కోటి దాకా ఆదాయం పొందేవాడు పద్మారెడ్డి. పెట్టుబడి, పోషణ లేకుండా పెద్ద మొత్తంలో ఆదాయం పొందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోవిడ్ తర్వాత కుంకుడుకాయలకు సంబంధించి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. కుంకుడు ఎరువుగాను, చీడపీడలకు క్రిమిసంహారిణిగాను పనిచేస్తుందని తెలుసుకుని గత 3 ఏళ్లుగా కాయల్ని పొడిగా మార్చి ఎరువులు, క్రిమిసంహారకాలు తయారు చేయడం ప్రారంభించాడు. అలాగని అన్ని రకాల పంటలకి ఒకే తరహా ఎరువులు, పురుగు మందులు ఇవ్వడం కాకుండా పంటను బట్టి, వాటికొచ్చే రోగాలను బట్టి కస్టమైజ్డ్గా చేసివ్వడం మొదలుపెట్టాడు. కిలో ఎరువును 100 లీటర్ల నీళ్లలో కలిపితే దాదాపు 3-4 ఎకరాలకు సరిపోతుంది. పద్మారెడ్డి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన రైతులను కిలో ఎరువును 500కు విక్రయిస్తూ నెలకు 4-5 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ ఎరువులతోనే తన పొలంలో బత్తాయి, జామ, కొబ్బరి సాగు చేసి ఏడాదికి 20 లక్షల పైనే ఆదాయం పొందుతున్నాడు. ప్రస్తుతం కుంకుడుకాయల పొడితో బట్టలు ఉతకడానికి, గిన్నెలు తోమడానికి, నేలను తుడవడానికి రకరకాల లిక్విడ్లను తయారు చేస్తున్నాడు. కుంకుడు నర్సరీ. పద్మారెడ్డి దేశంలోనే తొలిసారిగా కుంకుడు మొక్కల నర్సరీని ఏర్పాటు చేశాడు. నిజానికి కుంకుడు గింజలు భూమిలో వేయగానే మొలకెత్తవు. గింజను ప్రత్యేక పద్ధతిలో ప్రాసెస్ చేస్తే మొలక వస్తుంది. రైతులు ఇబ్బంది పడకూడదని నర్సరీని నిర్వహిస్తూ ఈ ఏడాది 5 లక్షల మొక్కలు విక్రయించాడు. అతని వద్ద ఉన్న పైనాపిల్ రుచి, వాసన కలిగిన కుంకుడు మొక్కలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. పద్మారెడ్డి ప్రయోగాలు నచ్చిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మరింతగా ప్రోత్సహించడం మొదలుపెట్టారు. వారి ప్రతిపాదన మేరకే కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ పద్మారెడ్డికి ఇటీవల నేషనల్ మిలియనీర్ ఫార్మర్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుకి తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది పద్మారెడ్డి ఒక్కడే ఎంపిక కావడం మరో విశేషం.